సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్, ఫైనాన్షియల్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఈరోజు ఒక టాపిక్ గురించి నేను చెప్దామని మీ ముందుకు వచ్చాను. దాని పేరే ఫైనాన్షియల్ పిరమిడ్ అనమాట. అంటే ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ ఏంటి? జనరల్గా వేరే వేరే ఎన్నో పిరమిడ్ చూస్తుంటాం. బట్ ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ ఏంటి అంటే జనరల్గా ఒక మనిషికి మనకు ఏమి కావాలి, ఎలా ఉండాలి అనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఇవాళ రేపు. అంటే మనము లైఫ్ లాంగ్ జనరల్గా మనకు లైఫ్లో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఏంటనేది ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మీరు చాలామంది మీరు చేంజెస్ చూసిండొచ్చు. అంటే ఒక లైఫ్లో ఏం చేయాలని, ఎందుకంటే కొంతమందికి జాబ్ లాస్ అయ్యింది, ఉన్న వాళ్ళకు పరిస్థితి చాలా బాగా లేకుండా అట్లా అయిపోయింది. సో అలాంటిది ఇలాంటి ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ వల్ల మనం ఇన్కమ్ని ఎట్లా సేవ్ చేసుకోవచ్చు, ఏమేమి బాధ్యతలు ఉంటే, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలనేది ఈ ఫైనాన్షియల్ పిరమిడ్తో మనం కొద్దిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక పిరమిడ్ టైప్ అండి. దీంట్లో 3 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. ఫస్ట్ ప్రొటెక్షన్, తర్వాతది సేవింగ్స్, తర్వాత రిస్క్ అనమాట. అంటే ఈ మెయిన్ పార్ట్ ఏంటంటే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఏమి ఇస్తున్నాం అంటే ఇవాళ రేపు ఉన్న అమౌంట్ ఎట్లా ఖర్చు పెట్టేస్తున్నాం అంటే తొందరపాటు వచ్చిన అమౌంట్ ఖర్చు పెట్టేసి దాని తర్వాత ఫ్యూచర్లో ప్లానింగ్ చేయకుండా అట్లాంటి మ్యాక్సిమం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్స్పీరియన్స్ అయింది. చాలామందికి ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు ప్రజెంట్గా చూస్తే ఎక్కువ మంది కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ చాలా తేడా వచ్చింది. ముందు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎవరికి అసలు అవేర్నెస్ లేదు. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా అండి, నేను బాగానే ఉన్నాను, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు అనే వాళ్ళు కూడా మీరు చూసిండొచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ మీద చాలా ఇంపార్టెన్స్ వచ్చింది ఇప్పుడు. సో అలానే ఈ ఫైనాన్షియల్ పిరమిడ్లో ప్రొటెక్షన్ ఫస్ట్ మనకు ఒక పర్సన్ నార్మల్గా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇదనమాట. ఎమర్జెన్సీ ఫండ్, హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఒక ప్రొటెక్షన్ ప్లాన్లోకి వస్తాయి. అంటే ఒక ప్రొటెక్షన్ ఇవి ఒక పర్సనల్కి, నార్మల్ పర్సన్కి, ఒక మామూలుగా అర్నింగ్ పర్సన్ కానీ ఎవరైనా ఉన్న వారికి ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇవి ఉన్న తర్వాత వేరే పార్ట్స్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవి ప్రజెంట్ సినారియో ఏం చేస్తున్నారంటే ఇవన్నీ ఎందుకంటే అనేసి చాలామంది యంగ్స్టర్స్ నేను చూస్తున్నాను. యంగ్స్టర్స్ ఎందుకంటే లాక్డౌన్ తర్వాత చాలామంది జాబ్ లాస్ అయిన వాళ్ళు ఏంటంటే ఈజీ మనీ మేకింగ్ ఎలా అనే కాన్సెప్ట్తో కొద్దిమంది ట్రై చేశారు. అదేం చేశారంటే ఈ పిరమిడ్ని ఉల్టా చేశారు. అంటే దాన్ని రివర్స్ చేసేసి ఫస్ట్ ఎక్కువ మంది ఈజీగా, ఎందుకంటే లాక్డౌన్లో చాలామంది మీరు చూస్తుండొచ్చు కోవిడ్ టైంలో స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో అప్పుడు ఏం చేశారంటే చాలామంది అరే అమౌంట్ ఉంది కదా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ బాగా రిటర్న్స్ వస్తాయి కదా, నేను ఎందుకు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొద్దు అనేసి ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారు. తర్వాత కొద్దిగా పీరియడ్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు, మార్కెట్ కొద్దిగా అప్ అవుతున్నప్పుడు కానీ అవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కరికి రియలైజ్ ఏంటంటే అరే స్టాక్ మార్కెట్లో ఇమీడియట్ అమౌంట్ మాత్రం స్టాక్ మార్కెట్లో రాదు. స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ బెటర్ ఫర్ అ లాంగర్ పీరియడ్. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అరే నాకు అమౌంట్ పెట్టిన అమౌంట్ నాకు లాస్ అవుతుంది, 1 ఇయర్ నేను అనుకున్నాను చాలా బాగా రిటర్న్స్ వస్తాయనే వాళ్ళు దాని లాస్ చూసే వరకు ఏం చేస్తారంటే ఎలా ప్లాన్ చేయాలో తెలియలేదు. ఎందుకంటే 4.5 lakhs స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్స్, ఇది డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. 4.5 lakhs డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ అయింది లాక్డౌన్లో. అంటే ఏంటంటే అవేర్నెస్ లేక. సో ఒక్కొక్క మనిషి అవేర్నెస్తో పాటు ఒక ప్లానింగ్తో పాటు ఈ పిరమిడ్ అనేది ఉంటే దీంతో ఏం సేవింగ్స్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే ప్లానింగ్తో వెళ్తూ ఉంటే ఒక్కొక్కటి ఈజీగా ఉంటుంది. సో ఈ ఫస్ట్ ప్రొటెక్షన్ ప్లాన్లో ఎమర్జెన్సీ ఫండ్, సేమ్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకు డైలీ ఏదైతే ఇన్కమ్ కోసం మామూలుగా రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే దాని నుంచి మనం ఏంటంటే 3 to 6 months ఆఫ్ శాలరీ కొద్దిగా అమౌంట్ తీసి మనం పక్కన పెట్టుకుంటే దాన్ని ఎమర్జెన్సీగా వాడుకోవచ్చు. అంటే పిల్లల స్కూల్ ఫీజు కానీ, డైలీ ఎక్స్పెండిచర్ కానీ దేనికైనా ఈ అమౌంట్ మనకు వాడుతూ ఉండాలి. ఈ అమౌంట్ వాడుకుంటే ఏమవుతుంది, జనరల్గా ఈ ఎమర్జెన్సీ ఫండ్ తీయకుంటే ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బ్యాంక్ ఎఫ్డీనో లేకపోతే పక్కన పర్సనల్ లోనో అలాంటివి తీసుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా మామూలుగా ఏం చేయాలంటే మీరు ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎమర్జెన్సీ ఫండ్ లాగా, అంటే మాకు కావాల్సిన ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఈ ఫండ్ నేను వాడుకుంటాను అనేటప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ తీసుకోవచ్చు. ఇలాంటి జనరల్గా మీరు ఆల్రెడీ సేమ్ మళ్ళీ ఎగ్జాంపుల్ అదే చెప్తాను. కోవిడ్ టైంలో చాలా కేసెస్ జాబ్ లాస్ అయ్యారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే కొంతమంది ఈఎంఐ హోమ్ లోన్ కడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జాబ్ కూడా లాస్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చాలా జరిగాయి. సో అందుకే మీ రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేయొచ్చు అంటే మీరు కొద్దిగా ఎవ్రీ మంత్ వచ్చిన అమౌంట్ కొద్దిగా తీసేసుకొని ఎమర్జెన్సీ ఫండ్ లాగా 3 to 6 months ఆఫ్ శాలరీ ఆర్ ఇన్కమ్ నుంచి పెట్టుకోవచ్చు. సో హోమ్ ఇన్సూరెన్స్, రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కాలిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ కాకుండా ఎవరైనా కొత్త హోమ్ లోన్ తీసుకుని ఇల్లు తీసుకున్న వాళ్ళు స్పెషల్గా తీసుకోవాల్సింది హోమ్ ఇన్సూరెన్స్ అండి. సో హోమ్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకంటే మనకి ఏదైనా లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ హోమ్ ఇన్సూరెన్స్ వల్ల మనకు సేఫ్టీ దొరుకుతుంది. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్, ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ ఆఫ్ ఎనీ సేఫ్టీ అనేది ఏంటంటే ఫస్ట్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలామంది చూస్తుండొచ్చు టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ద ఫస్ట్ బేసిక్ ఇన్సూరెన్స్ విచ్ ఈస్ టు బి టేకెన్ బై ఎవ్రీ వన్. ఎవరైతే అర్నింగ్ పొటెన్షియల్ ఉన్నారో వాళ్ళు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి, ఒక 20 years or 30 years వరకు నేను ఇదే ఫిక్స్డ్ అమౌంట్, ఇంత అమౌంట్ పెడతాను, నేను ఇన్ని క్రోర్స్ కావాలి అంటే. ఎందుకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక టర్మ్ ఆఫ్ పీరియడ్. జనరల్గా ఏమవుతుందంటే మనము సంపాదించిన అమౌంట్ మనం ఇప్పుడు సేవింగ్స్లో ఏదో పెడుతూ ఉంటాం. మనం లేనప్పుడు మన ఫ్యామిలీ సర్వైవ్ కావాలంటే ఏం చేయాలి?
సో మనం లేనప్పుడు మన ఫ్యామిలీ సేమ్ అదే లైఫ్ స్టైల్, అంటే హ్యూమన్ లైఫ్ వాల్యూ ఉంటుందన్నమాట. టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియం ఎంత అనేది ఇదంతా ఒక పర్సన్ ఎర్నింగ్ బట్టి హ్యూమన్ లైఫ్ వాల్యూని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఈ ప్రెజెంట్ ఈ టర్మ్ ప్లానే ఒకటే, అంటే దీన్ని టర్మ్ ప్లాన్ అంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఇందులో టర్మ్ ప్లాన్ ఈజ్ ద ఫస్ట్ ప్లాన్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్. అంటే ఒక పర్సన్ చనిపోయినప్పుడు నేను, అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఒక 10 lakhs సంపాదిస్తున్నాడు, డౌన్ ద లైన్ ఇట్లానే సంపాదించుకుంటే ఒక రేపు కానీ ఏదైనా పర్సన్ చనిపోయాడు అనుకోండి, అతనికి ఎంత రాలి అమౌంట్ మామూలుగా 10 times ఆర్ 20 times ఆఫ్ హిస్ ఎర్లీ యాన్యువల్ ఇన్కమ్. సో ఒక 1 crore ఆర్ 2 crores కావాలి ఫర్ ఫ్యూచర్, ఫర్ ఫ్యామిలీ సర్వే కావాలంటే ఎలా అయినప్పుడు ఈ టర్మ్ ప్లాన్ వస్తుంది. దీనికి ప్రీమియం చాలా తక్కువ. ఫ్యూచర్లో ఎక్కడైనా చూడండి ప్రీమియం ఫిక్స్డ్ ఉంటుంది. ప్రీమియం ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్కి వేరీ అయినట్టు దీనికి వేరీ కాదండి. సో ఈ టర్మ్ ప్లాన్ ఎవరైతే ఎర్నింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టర్మ్ ప్లాన్ ఫస్ట్ తీసుకోండి. దెన్ ద హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ చాలామందికి ఏంటంటే, అరే హెల్త్ నాకు బాగానే ఉంది కదా, నాకు ఇప్పుడు అవసరం లేదు, నాకెందుకు బాగానే ఉన్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదన్న వాళ్ళు కోవిడ్ టైంలో ఎవరికి ఏమైందో కూడా తెలియదు, అంత సీరియస్నెస్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ కావాల్సింది జనరల్గా ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వెహికల్ ఇన్సూరెన్స్ ఆర్ ఏదైనా చేస్తున్న వాళ్ళు తీసుకోవాల్సింది పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ. పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ చాలా చీపెస్ట్ పాలసీ అండి, అంటే చాలా తక్కువలో బెస్ట్ బెనిఫిట్స్, ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే ఈ పాలసీ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ. దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే, ఒక ఫ్యామిలీలో దీంట్లో పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ కూడా ఇంకొక ప్రోడక్ట్ ఉంది, దాన్ని ఫ్యామిలీ యాక్సిడెంటల్ పాలసీ అంటారు. అదేంటంటే 50 lakhs కవరేజ్ చేస్తుంది. జస్ట్ ఫర్ పేయింగ్ ఓన్లీ 5,000 పే చేస్తే మీ ఫ్యామిలీ మొత్తం కవర్ అవుతుంది. 2 adults and 3 children వరకు ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఫ్యామిలీ పర్సనల్ యాక్సిడెంట్లో కవర్ అవుతుంది. ఈ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ ఏంటి, ఓన్లీ ఎంప్లాయీస్కి ఇస్తారంటే లేదు, వేరే వాళ్ళు కూడా ఇస్తారండి. ఫ్యామిలీ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీలో మీకు ఏంటంటే 50 lakhs వరకు కవరేజ్ ఉంటుంది. సో ఎవ్రీ వన్ మస్ట్ హ్యావ్ ఏ పాలసీ, అంటే ఈ పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా జనరల్గా ఏంటంటే 5 lakhs 10 lakhs ఉంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో సరిపోవట్లేదు. సో దయచేసి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 20 to 30 lakhs తీసుకోండి. ఎందుకంటే కోవిడ్ టైంలో చూసాం కదా, చాలామంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంటే మ్యాక్సిమం అట్లీస్ట్ మీరు ఒక 20 నుంచి 30 lakhs పెట్టుకోండి. దాని మీద సూపర్ టాప్అప్ పాలసీ కూడా ఉంటుంది. అంటే ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఇంకా అడిషనల్గా ఏదైనా కావాలి అంటే సూపర్ టాప్అప్, దానికి తక్కువ ప్రీమియం ఉంటుంది. సో ఈ 2 parts, ఫస్ట్ ఎక్కడైనా ఒక పర్సన్ ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, లైఫ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, దీంట్లో పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ. ఈ జనరల్గా పర్సనల్ యాక్సిడెంటల్ పాలసీ చాలా తక్కువ మంది ప్రమోట్ చేస్తుంటారు ఆర్ చెప్తూ ఉంటారు. బట్ ఎందుకంటే దీనికి ప్రీమియం తక్కువ, రిస్క్ అయితే 50 lakhs నుంచి చాలా 7 crores వరకు కూడా ఇస్తారు కాబట్టి. సో ఇది ఒక ప్రొటెక్షన్ పార్ట్. అంటే ఇది ప్రతి ఎర్నింగ్ పర్సన్ కానీ ఎవరైనా బిజినెస్ మెన్ కానీ ఫస్ట్ కావాల్సింది ఈ ప్రొటెక్షన్ అండి. ఈ ప్రొటెక్షన్ ఉన్న తర్వాత మీరు ఏదైనా రిస్క్ తీసుకోండి, అంటే మీ అమౌంట్ ఉన్న అమౌంట్ని మీరు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రొటెక్షన్ తర్వాత సేవింగ్స్. అంటే ఇది ఏంటంటే మన ప్రొటెక్షన్ సేఫ్ అండ్ లైఫ్ కోసం మనకు క్యాష్ రిక్వైర్మెంట్ ఇది ఒకటి. నెక్స్ట్ కమ్స్ సేవింగ్స్. సేవింగ్స్లో మన పర్సనల్ కోసం మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సేవింగ్స్ ఫర్ రిటైర్మెంట్, ఇదంతా ఒక పార్ట్. ఈ పార్ట్ ఎవరికి వస్తుంది? ఇది ఒక నార్మల్ పర్సన్ ఒక 30 to 40 years తర్వాత నాకు ఇన్కమ్ వచ్చినప్పుడు, మా పిల్లల మ్యారేజ్ గురించి ఏం చేయాలన్నప్పుడు సేవింగ్స్ చేయాలి. సేవింగ్స్ ఈజ్ జనరలీ అన్ అదర్ పార్ట్ బట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా చేస్తూ ఉండాలి. మనం సంపాదించిన దాంట్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ పార్ట్ అంతా దీంట్లోకి వస్తుంది. సో ఇదైతే కంపల్సరీ కావాలి, ఎందుకంటే మనం ఫ్యూచర్లో మన రిటైర్మెంట్ ఎంత అమౌంట్ కావాలి ఏంటి అనేది అంతా దీంట్లో ఈ పార్ట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూస్తే 3 crores 4 crores ఇప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఒక 10 years 15 years తర్వాత 3 crores అయినా వేస్ట్ అండి, అంటే చాలా తక్కువ పడుతుంది అది. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడైనా ప్రిఫరెన్స్ ఇవ్వండి. సేఫ్టీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫర్ యువర్ రిటైర్మెంట్. మీ రిటైర్మెంట్ కోసము మీరు కావాల్సిందంతా ఈ పార్ట్లో ఉంటుంది. మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తూ ఉంటే అది మీ ఫ్యామిలీ కోసం. రిటైర్మెంట్ సేఫ్ అండ్ లిక్విడ్ క్యాపిటల్ ఫర్ మీడియం టర్మ్ నీడ్స్, అంటే మన అవసరాల కోసము ఇప్పుడు ఎమర్జెన్సీగా ఉన్న ఫండ్ కాకుండా నాకు ఒక 10 years డౌన్ ద లైన్ నాకు ఇన్వెస్ట్ చేసింది, నాకు అది ఉపయోగపడుతుంది, ఈ పార్ట్. సో ఇది ఈజ్ ప్రొటెక్షన్ అండ్ దిస్ ఇస్ సేవింగ్స్. తర్వాత వచ్చేది రిస్క్. అంటే నేను ఒక మంత్లీ ఒక 50,000 సంపాదిస్తున్నప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి కొద్దిగా ప్రీమియము, లైఫ్ ఇన్సూరెన్స్కి కొద్దిగా ప్రీమియం, ఎమర్జెన్సీ ఫండ్ కొద్దిగా తీసిన తర్వాత ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తానో దాని తర్వాత నాకు రిస్క్ ఏదైతే అవసరం లేదు. ఒక 50,000 సంపాదించిన పర్సన్కి నా దగ్గర ఎవ్రీ మంత్ నేను ఒక 5,000 రిస్క్ తీసుకుంటాను అంటే నాకు ఆ 5,000 రాదు అనే పర్సన్ ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు. స్టాక్స్ ఆర్ రియల్ ఎస్టేట్ ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా కావాలనుకుంటే విచ్ యూ కెన్ టేక్ రిస్క్. ఇక్కడ అందరం చూడండి, మనీ యూ కెన్ టేక్ రిస్క్ ఆర్ వెయిట్ ఫర్ లాంగ్ టర్మ్ టు రికవర్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే ఏంటి, చాలామంది ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను ఏంటంటే ఈ పిరమిడ్ని ఉల్టా చేస్తారు. అంటే ఏంటంటే ఫస్ట్ అవసరం లేదు, నేను ఫస్ట్ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో పెట్టేస్తాను. స్టాక్ మార్కెట్లో పెట్టినప్పుడు దాని నెగిటివిటీ ఎప్పుడైతే చూసిన తర్వాత స్టాక్ మార్కెట్ చాలా చెడు అనేసి అది ఒక భావంతో ఉంటారు. బట్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ సేవింగ్స్ ఈజ్ బెటర్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా
చాలా మంచి రిటర్న్స్ వస్తుంది. సో అందుకే ఏంటంటే ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. అంటే ఒక ఫైనాన్షియల్ పిరమిడ్, ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ ద సేఫెస్ట్. అంటే మనకు ఒక ఇల్లు కట్టడం బేస్ ఎట్లా ఉంటుందో దిస్ ఈజ్ ద బేస్ ఫర్ యువర్ ఆల్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్కి, మీ ఇన్వెస్ట్మెంట్కి, మీ సేవింగ్స్కి ఏదైతే ఉందో ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది బేస్ అనమాట. అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చార్జ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్ ఇట్లాంటిది తర్వాత యూ గో ఫర్ రిస్క్ బేస్డ్. ఇప్పుడు ప్రజెంట్గా మీకు చెప్పినట్టు ఈ పార్ట్ కంటిన్యూగా చేస్తూ పోతే ఎవ్రీ మంత్ మీ అమౌంట్ కొద్దిగా తీసుకొని మీరు రిస్క్ తీసుకున్న అమౌంట్ యూ ఇన్వెస్ట్ ఇయర్. సో దట్ దానివల్ల ఏమవుతుందంటే మీరంతా అంటే ఈ పిరమిడ్ చూసిన తర్వాత నాకు ప్రొటెక్షన్కి ఎంత అమౌంట్ నేను తీసుకోవాలి, నా ఫ్యామిలీకి ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ అవసరము, మిగిలిన అమౌంట్ నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, పిల్లల రిటైర్మెంట్, పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, నా ఫ్యామిలీ కోసం, నా రిటైర్మెంట్ కోసము ఈ అమౌంట్ ఎంత కావాలి, తర్వాత యూ టేక్ యాజ్ అ రిస్క్ ఎంత రిస్క్ కావాలి మీరు తీసుకోవాలంటే ఆ రిస్క్ అమౌంట్ దీంట్లో పెట్టుకోండి. దీనివల్ల ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ మీరు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, డే బై డే మీరు ఒక నోట్ చేసుకుంటూ ఉండండి. అంటే ఈ పిరమిడ్ ఎంత ఫామ్ చేస్తుంది, నాకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీ 6 monthsకి మీరు చెక్ చేస్తూ ఉండండి. అంటే మీ అకౌంట్స్ మీరు చెక్ చేస్తూ ఉండాలి. మామూలుగా ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత ఉంది. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ అని చేసి ఒక బుక్ తీసేసుకొని లాకర్లో ఎక్కడ పెడుతుంటారు. ప్లీజ్ అది చేయకండి. మీరు ఏం చేయండి అంటే ఒక ప్రింట్అవుట్ తీసేసుకొని ఎవ్రీ వీక్లీ ఎంత ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్లానింగ్ చేయాలి అంటే మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్, మీ ఎవరైతే శాలరీ ఉన్నారో దాన్ని ఎట్లా డివైడ్ చేయాలో ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక శాలరీ తీసుకొని ఎవ్రీ మంత్ ఒక వీక్లీ మీకు ఎంత ఖర్చు అవుతుంది, సర్వెంట్ కానీ మీ పెట్రోల్ కానీ ఎంత ఖర్చు అన్నీ రాసుకోండి ఒక పేపర్లో. రాసుకున్న తర్వాత దాన్ని ఏం చేయండి, బోర్డు మీద అక్కడే పెట్టండి. మీ బెడ్రూమ్లోనే మీ డోర్ వెనకాల అంతకు పెట్టండి. ఎందుకు చెప్తున్నా డోర్ వెనకాల, ఎందుకంటే చాలామంది పాలసీ, కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. పాలసీ రాకుండా ఇట్లాంటి హోమ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకున్నారు, వాళ్ళు ఎక్కడ పెట్టేశారు యాక్చువల్లీ వాళ్ళకు కూడా తెలియదు. అది ఆన్లైన్లో ఉందండి, నా పాలసీ కాపీ ఆన్లైన్లో ఉందనేసి అట్లా పెట్టేసుకున్నారు. బట్ క్లెయిమ్ వచ్చినప్పుడు ఆ పాలసీ కాపీ మిస్ అయింది. అట్లాంటి సినారియోస్ కూడా ఈ లాక్డౌన్లో కొన్ని ఇన్సిడెంట్ జరిగాయి అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీ ఎవ్రీ మంత్ మీ అనాలిసిస్ ఎంత అన్నప్పుడు ఒక ఫైనాన్షియల్, మీరు ఒక బుక్ పెట్టుకోండి. ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ ఎట్లా అవుతుందో మీరు ఒక ఫైనాన్షియల్ బుక్ లాగా ఒక పెట్టుకొని ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అట్లా రాసుకోండి. మీరు ఎవ్రీ మంత్ ఇట్లా రాసుకుంటుంటే మీకు ఏమవుతుందంటే మీకు ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, ఈ ఇన్సూరెన్స్కి ఏదైనా, ఎందుకంటే మిగిలిన అమౌంట్ నుంచి మీరు దీనికి ఏదైనా పెంచొచ్చా, మీ దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో అది స్టాక్ మార్కెట్లో పెడతారా, రియల్ ఎస్టేట్లో పెడతారా, ఎక్కడైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో ఆ మిగిలిన అమౌంట్ మీరు లేదు నేను రిస్క్ తీసుకున్నా అంటే స్టాక్ మార్కెట్ పెట్టండి, లేదు లాంగ్ టర్మ్ కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం సేఫెస్ట్గా కావాలి లాంగ్ టర్మ్ కోసం అంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి. మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆల్సో బెటర్ అసెట్ క్రియేషన్ అనమాట. బాండ్స్, ఎఫ్డీస్ ఇవన్నీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద సెకండ్ సేవింగ్స్ పార్ట్, దిస్ ఈజ్ ద రిస్కీ పార్ట్. సో మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఈ బేస్ నుంచి స్టార్ట్ అవ్వండి. ఎవరైనా ఒక ఫైనాన్షియల్ పిరమిడ్ ఫాలో అవుతూ బేస్ నుంచి నాకు ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, ఇవన్నీ ఒక పేపర్లో రాసుకోండి. ఎమర్జెన్సీ ఫండ్కి నాకు ఎంత అవసరం, మంత్లీ నాకు ఎంత కావాలి, ఎంతెంత మిగులుతున్న అమౌంట్ నేను ఏం చేయాలి, అది ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు, పిల్లల ఖర్చుల కోసము, నా రిటైర్మెంట్ కోసము నేను ఎంత తీసుకుంటే, ఎంత సేవ్ చేస్తే నాకు బాగుంటుంది అనేసి మీరు ఒక ప్లాన్ చేసుకొని ఈ విధంగా ఫైనాన్షియల్ పిరమిడ్తో పాటు మీరు వెళ్తున్నారు అనుకోండి. ఎవ్రీ మంత్ నేను అన్నట్టు ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. ఇది చాలామంది ఏం చేస్తారు, నేను చెప్పాను కదా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నప్పుడు అవసరం లేదు, ఫ్యామిలీ ఎందుకు లేండి, ఫ్యామిలీని పక్కన పెట్టేసేసి వాళ్ళు సొంతంగా తీసుకుంటారు. బట్ ఆ తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే పర్సనల్ యాక్సిడెంట్ కంటున్నారో ఫ్యామిలీకి చెప్పట్లేదు. సో దయచేసి ఈ పాయింట్స్ అన్ని మీరు ఒక్కొక్కటి రాసుకున్న తర్వాత దీంట్లో ఏది అవసరమో లేదో అది చూసుకొని పర్సనల్గా మ్యూచువల్ ఫండ్ ఏదైనా తీసుకొని ఫ్యామిలీతో డిస్కస్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ సజెషన్ మీకు నచ్చినట్టయితే చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.